అంతర్జాతీయ సేవా సంస్థ వాసవి క్లబ్ విశ్వవ్యాప్తంగా అనేక దేశాల్లో సేవలను అందిస్తుందని వాసవి క్లబ్ అంతర్జాతీయ కోశాధికారి సిద్ధా వెంకట సూర్యప్రకాశ్రావు తెలిపారు. వాసవి క్లబ్ ఒంగోలు అధ్యక్షులు నల్లమల్లి బద్రీనారాయణ అధ్యక్షతన స్థానిక పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాలలోని 10వ తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్స్ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో సిద్ధా సూర్యప్రకాష్ మాట్లాడుతూ వాసవి క్లబ్స్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. జూన్ జూలై మాసంలో నిర్వహించిన డాన్ టు డస్క్ కార్యక్రమంలో 7 కోట్ల రూపాయలకు పైగా సేవా కార్యక్రమాలు నిర్వహించామని అన్నారు. భారతదేశంలో పాటు ప్రపంచ దేశాల్లో వాసవి క్లబ్ సేవలు ప్రథమ స్థానంలో నిలిచాయని తెలియజేశారు. ఈ సందర్భంగా వాసవి క్లబ్ ఒంగోలు అధ్యక్షులు నల్లమల్లి బద్రీనారాయణ, కార్యదర్శి పి నందకుమార్, కోశాధికారి గుర్రం సునీల్ కుమార్, ప్రధానోపాధ్యాయులు లక్ష్మీ ప్రసన్న, గార్లపాటి బ్రహ్మానందం తదితరులు పాల్గొన్నారు. సేవా కార్యక్రమం చేస్తూ ఉంటాడు. ఏ కార్యక్రమం అయినా ఏదైనా మంచి ప్రోగ్రామ్ కూడా చేస్తానండి. మాకు సుమారు ఒక 10,000 క్లబ్లు వాసవి క్లబ్స్ ఉన్నాయండి. వీటన్నిటి సూర్యప్రకాష్ గారు 2026కి ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్గా ఎలక్ట్ అయి ఉన్నారండి. 2020 ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్గా ఇంటర్నేషనల్ కూడా వారు చేసే సేవా కార్యక్రమాలు కూడా ఎవరు పోటీ రాకుండా మా సార్కి చదువుకొని ఆంధ్ర బ్యాంకులో జై వాసవి. ఈరోజు మన పీవీఆర్ స్కూల్లో మన వాసవి క్లబ్ తరఫున బుక్స్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. అవి బుక్స్ వచ్చేటప్పటికి గైడ్స్, టెక్స్ట్ బుక్స్ అవి మొత్తం సుమారు 350 మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఇందులో 10th క్లాస్ వాళ్ళు వచ్చేసి 120 మంది ఉన్నారు. 112 మంది స్టూడెంట్స్కి గాను ఈరోజు వాసవి క్లబ్ తరఫున మేము బుక్స్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాము. ఇది చేయడానికి కారణం ఏంటంటే అంతకుముందు ఒక నెల రోజుల ముందు వచ్చేసి సీడ్ బాల్స్ అనే కార్యక్రమం పెట్టుకున్నాం. ఆ రోజు పిల్లలందరూ అందులో పాల్గొని చక్కగా సీడ్ బాల్స్ తయారు చేశారు. అది సీడ్ బాల్స్ అంటే ఒకే రోజు 1 కోటి చెట్లు నాటాలనే కార్యక్రమం పెట్టుకున్నాం. చాలా చక్కగా వీళ్ళందరూ కోఆపరేషన్ చేశారు. ఆ రోజు ఇక్కడికి వచ్చినందువలన మేడం గారు ఈ విధంగా బుక్స్ కావాలన్నారు. అందువల్ల మేము వాసవి క్లబ్ వాళ్ళు మేము ఇస్తామని ముందుకు వచ్చేసి ఈరోజు వచ్చేసి సుమారు ₹1,00,000 విలువ కలిగిన పుస్తకాలు మొత్తం ఈరోజు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది వాసవి క్లబ్ తరఫున. అదేవిధంగా ఆ సీడ్ బాక్స్ చేసిన వాళ్ళకి ఆ రోజు మొత్తం ఇంటర్నేషనల్ లెవెల్లో అచీవ్మెంట్ అవార్డు రావడం జరిగింది. అదేవిధంగా ఆ రోజు వచ్చేసి చేసిన కార్యక్రమాల్లో పాల్గొన్న వాళ్ళకి వచ్చేసి 1080 కుటుంబ మిషన్లు డిస్ట్రిబ్యూషన్ చేసాం. అంటే ₹80,00,000 విలువ కలిగిన మెటీరియల్ మనం జనాల్లోకి ఇవ్వడం జరిగింది. 10 మంది ఉపాధి కలిగిద్దనే ఉద్దేశంతో ఆ కార్యక్రమం చేసాం. చక్కగా ముందుకు పోతా ఉంది వాసవి క్లబ్. ఇందులో నెంబర్స్ కానీ క్లబ్బులు కానీ చాలా ఎక్కువగా ఉన్నాయి. కానీ ఒక సిస్టమేటిక్గా ఉంది కాబట్టి ఈరోజు ప్రపంచంలోనే చెప్పుకోదగ్గ దాంట్లో ముందున్నది వాసవి క్లబ్. ఎందువల్లంటే అచ్చం వైశాస్తే ఇందులో నెంబర్గా ఉంటారు. సర్వీస్ వచ్చేటప్పటికి అన్ని కాస్టుల వాళ్ళకి మనం సర్వీస్ చేస్తుంటాము. డాన్ టు డస్క్ అనే కార్యక్రమం ఒకసారి చేసాము. దాని రోజు ఆ ఒక్కరోజు పొద్దున సూర్యోదయం నుంచి సూర్యాస్తమం దాకా కార్యక్రమం చేస్తే ఆ ఒక్కరోజు ₹7 కోట్ల సర్వీస్ కార్యక్రమం చేశాము. అదేవిధంగా ఒక్కొక్క క్లబ్కి వచ్చేసి ₹7,500 ఇంటర్నేషనల్ నుంచి పంపించాము. దాని ద్వారా చక్కగా చేసుకుంటూ పోయారు. అదేవిధంగా పర్మనెంట్ ప్రాజెక్టులు చేస్తూ ఉంటాము. ఈ వాసవి క్లబ్ అనేది ఇక్కడే కాదు,
ప్రపంచంలో వచ్చేసి 7 దేశాల్లో క్లబ్బులు ఉన్నాయి. అదేవిధంగా ఇండియాలో వచ్చేటప్పటికి 5 రాష్ట్రాల్లో ఎక్కువగా ఉన్నాయి. తమిళనాడు, తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్ ఈ 5 స్టేట్లో బాగా ఎక్కువగా ఉన్నాయి క్లబ్బులు. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా క్లబ్బులు ఎక్కువ వస్తే జనాలు కూడా ఎక్కువ మొబిలైజ్ చేద్దాం అనుకుంటున్నాము. ఎందువల్లంటే ఈ సిస్టంలో ఎంతో ఆనందం ఉంటుంది. మనం చేసే టెన్షన్స్ అన్నీ తగ్గిపోతాయి. చక్కని సర్వీస్ చేసేదానికి మంచి ఒక మెట్టు లాంటిది. అందులో భాగస్వాములుగా ఈ సభ్యులందరూ ఉన్నారు. చాలా సంతోషం ఈరోజు మమ్మల్ని అందరూ కలుసుకున్నందుకు. థ్యాంక్ యూ. జయవాసు అండి. ఈ కార్యక్రమానికి ముఖ్య కారణం మా సిద్ధ గారి మ్యారేజ్ డే అండి. ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు పీవీఆర్ గర్ల్స్ స్కూల్లో 112 మంది విద్యార్థులకు ఆల్ ఇన్ వన్ బుక్స్ పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముందుగా కార్యక్రమానికి సీడ్ బాల్స్ కార్యక్రమానికి వచ్చినప్పుడు స్కూల్ ప్రిన్సిపల్ గారు మమ్మల్ని అడిగినారు. అడిగినందుకు మా సభ్యులందరినీ కోరగా వాళ్ళు అందరూ దాతలందరూ ముందుకు వచ్చి అందరూ వాళ్ళ శక్తి కొద్దీ వాళ్ళ బుక్స్ ఇచ్చారండి. ఆ బుక్స్ ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య కారణమైంది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ, ఈ కార్యక్రమానికి డొనేట్ చేసిన మెంబర్స్కి అందరికీ మా వాసవి క్లబ్ ఒంగోలు తరపున ధన్యవాదాలండి. జై వాసవి. నా పేరు మద్దు అరవింద లక్ష్మి. నేను గత 6 సంవత్సరాల నుంచి వాసవి క్లబ్లో పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నాను. ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే సిద్ధా సూర్యప్రకాష్ గారిది పెళ్లి రోజు సందర్భంగా పీవీఆర్ హై స్కూల్లో ఒక మంచి కార్యక్రమం చేస్తున్నాము. అది వాసవి క్లబ్ ఒంగోలు వాళ్ళు ఈ కార్యక్రమాన్ని చక్కగా చేపట్టారు. ఈ కార్యక్రమంలో పిల్లలకి కావాల్సినటువంటి మెటీరియల్స్ అడగటం ప్రిన్సిపాల్ని కనుక్కొని వాళ్ళకి ఏం కావాలో అది కనుక్కొని మెటీరియల్స్ ఈరోజు ఇవ్వడం జరిగింది. పిల్లలకి అన్ని దానాల కల్లా విద్యాదానం చాలా గొప్పదండి. విద్య అనేది చాలా విలువైనది. విద్య అనేది ఈ రోజుల్లో అంటే ఒకప్పటికి ఇప్పటికి చాలా అవేర్నెస్ వచ్చింది. విద్య అనేది చాలా ఇప్పుడు అవేర్నెస్ వచ్చిందండి. విద్యార్థులు చక్కగా చదువుకొని ఎంతో ఉన్నత స్థాయికి ఎదగాలని, అలాగే ఈ రోజుల్లో విద్య అనేది ఇప్పుడు పిల్లలు కూడా చాలా అవేర్నెస్ ఎక్కువ ఉందండి. ఒకప్పటికి ఇప్పటికి చాలా తేడా ఉంది. వాళ్ళకి సంబంధించిన మెటీరియల్స్ అన్నీ ఈరోజు ఇచ్చి వాళ్ళు మంచి ఒక భవిష్యత్తులో మంచి స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ పెళ్లి రోజు సందర్భంగా ఈరోజు సిద్ధా సూర్యప్రకాష్ గారు వచ్చి ఆయన చేతుల మీదుగా పిల్లలకి మెటీరియల్ అన్నీ ఇవ్వడం జరిగిందండి. ఈ కార్యక్రమానికి వాసవి క్లబ్ ఐఏఎస్ ఆఫీసర్ బ్రహ్మానందం గారికి, సిద్ధా సూర్యప్రకాష్ గారికి, అలాగే వాసవి క్లబ్ ఒంగోలు ప్రెసిడెంట్కి, సెక్రటరీకి, ట్రెజరర్కి ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా నిర్వహించినందుకు వాళ్ళకి అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమంలో ఎవరైతే దాతలు ముందుకొచ్చి ఈ మెటీరియల్ని ఎవరైతే స్పాన్సర్ చేశారో వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఎవరైతే దాతలు వచ్చి ఆ మెటీరియల్ ఇచ్చినందువల్ల వాళ్ళకు కూడా మేము సన్మానం చేశారండి. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇలాంటి కార్యక్రమాన్ని చక్కగా మంచి కార్యక్రమాన్ని చేసినందుకు బద్రీ గారికి వన్స్ అగైన్ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై వాసవి.